ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనము. అంచె దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17వ వచనంలో చివరి రోజుల్లో అనేటువంటి మాట యోవేలు గ్రంథంలో లేవు. కొత్త ఒడంబడిక గ్రంథంలో కొన్నిసార్లు చివరి రోజుల కంటే క్రీస్తు మొదటి రాకడ నుంచి ఆయన రెండవ రాకడ వరకు ఉన్న కాలము, యూదా ప్రజల గురించి తన ఆత్మను సర్వ ప్రజల మీద నేను కుమ్మరిస్తానని దేవుడు ఇక్కడ మాటలు చెప్తూ ఉన్నాడు. పెంతెకొస్తు దినాన జరిగినది కొంతవరకే ఈ మాట నెరవేరింది. ఎందుకంటే అప్పుడు యూదులు యూదా మతం అవలంబించే వారు మాత్రమే పవిత్రాత్మను పొందారు. కొంత నెరవేర్పు జరిగింది. క్రీస్తు శుభవార్త ప్రకటన లోకంలో వ్యాపిస్తూ ఉండగా, దేవుని యొక్క సువార్త వ్యాప్తిస్తూ ఉండగా, మరి అక్కడ ఇంకా వేరు వేరు దేశాల్లో దేవుని ఆత్మను కూడా పొందుకుంటారు. అనేకమైన ప్రజలు దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారు. ఈ యుగము ముగిసే వరకు ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మరియు వారి యొక్క కొడుకులు, కూతుళ్ళు, యువకులు, ముసలివారు ఏ భేదము లేకుండా దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారు. మరి దేవుని మూలముగా పలుకుతారు. మరి దేవుడు వారికి అనేకమైన దర్శనములను దేవుడు దయచేయబోతున్నాడు. మరి 2వ అధ్యాయం 18వ వచనంలో కూడా నా సేవకుల మీద దేవుడు తన ఆత్మను లోకమంతటికి ఇవ్వడు. మరి దేవుడు చెప్తున్నాడు, తనను నమ్మి తన సేవకులైన వారికి దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. అంచె దినంలో అందరి మీద ఆయన, మనుషులందరి మీదనో మరి ఆయన నిజముగా ఎవరైతే సేవిస్తున్నారో, ఎవరైతే ఆయన నిత్యము ఆరాధిస్తున్నారో వారి మీద ఆయన తన యొక్క ఆత్మను కుమ్మరించబోతూ ఉన్నాడు. మరి ఆ యొక్క కాలంలో, మరి చివరి దినములలో, చివరి గడియలలో ఆయన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను, అప్పుడు ప్రవచిస్తారనేటువంటి మాట మనం మాట్లాడే రీతిగా ఈరోజు పెంతెకొస్తు దినాన కొన్ని కార్యములు జరిగి ఉన్నాయి. మరి ఈరోజు ఇంకా నెరవేర్పు ఉన్నది. మరి ప్రతివారు దేవుని యొక్క దర్శనములను కలను కలిగిన బిడ్డలుగా, మరి రానున్న కాలంలో దేవుని యొక్క బిడ్డలుగా రెండవ రాకడ సమయంలో మనం ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడి ఆయన యొక్క మహిమను ఎదురు చూసుకునే బిడ్డలుగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీ పాదలకు వందనాలు ప్రభువా. మరి అంత్య దినములందులో, చివరి దినములు అనేకుల మీద, మనుషులందరి మీదను ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పావు ప్రభా. మరి మాకు అలాంటి ఆత్మను మీరు దయచేయమని, మా కుమారులు కుమార్తెల మీద యవ్వనులకు మంచి దర్శనమును మీరు మా యొక్క తరతరాలకు మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.